కవితే కీలక కుట్రదారు. ఆమె మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. అరెస్టు చేసే అధికారం ఉన్నది. స్కామ్ లో ప్రధాన లబ్ధిదారు కవితకు వ్యతిరేకంగా 13 సాక్ష్యాలు. పైసా పెట్టుబడి లేకుండా మద్యం వ్యాపారంలో భాగస్వామి. ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఈమె అందులో భాగస్వామి అయిందట. ఎట్లా అయింది? తండ్రి ముఖ్యమంత్రి, పవరు ఇవన్నీ ఉపయోగించి ఆమె అందులోకి ఎంటర్ అయింది. హోల్సేల్ మార్జిన్ పెరిగేట్లు చేసి భారీ లాభాలకు పునాది వేశారు. 30% చాలదు అని 45% వాటా అడిగారు. విచారణలో సహకరించలేదు. అరెస్టుకు వెళితే కొందరు గలాభా చేశారు. ఫోన్లు ఫార్మాట్ చేసి ఇచ్చారు. ఫోన్లు అడిగితే ఫార్మాట్ చేసి ఇచ్చారట. తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టులో పిటిషన్. ఈడీ కవిత భర్త అనిల్ కు పిలుపు. సోమవారం రావాలంటూ తాకీదులు. ఢిల్లీ మద్యం కుంభకోణం ప్రధాన పాత్రధారుల్లో కింగ్ పిన్ కవిత ఒకరని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. కుంభకోణంలో కీలక కుట్రదారు అని, ప్రధాన లబ్ధిదారు అని పేర్కొంది. ఆమె నుంచి వచ్చిన వివరాలు సేకరించడానికి 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీలోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరింది. ఈ మేరకు శనివారం వాదనల సందర్భంగా ఆమెను ఎందుకు కస్టడీకి ఇవ్వాలో వివరిస్తూ 15 పేజీల నివేదికను సమర్పించింది. శరత్ రెడ్డి, రాఘవ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలతో పాటు సౌత్ గ్రూపు ప్రాతినిధ్యం వహిస్తున్న కవిత ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కుమ్మక్కయ్యారని ఈడీ ఆరోపించింది. మద్యం కుంభకోణంలో భారీ ఎత్తున అక్రమార్జన సాగించేందుకు వీలుగా 100 కోట్ల మేర ముడుపులు చెల్లించారని తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియాలతో కవిత ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే సౌత్ గ్రూప్ సభ్యులతో కలిసి దళారుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు చెల్లించారు. ముడుపులు అందిన కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కవితకు ఢిల్లీ రాష్ట్ర మద్యం పాలసీ వివరాలు అధికారికంగా నిర్ణయం తీసుకోవడానికి ముందే వెల్లడించారు. ఎలాంటి పెట్టుబడులు పెట్టకుండానే తన డమ్మీ అరుణ్ పిల్లై ద్వారా కవిత ఇండో స్పిరిట్లో భాగస్వామ్యం పొందారు. దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుల్లోనే ఒకటైన పెర్నాడ్ రికార్డ్ ఇండియా పంపిణీ వ్యాపారంలో కూడా వాటాదారు అయ్యింది కవిత. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఇండో స్పిరిట్కు అత్యధిక లాభాలు వచ్చేలా కవిత చూశారని, అందులో లాభాల రూపంలో భారీ ఎత్తున ఆర్జించారని వివరించింది. హోల్సేల్ వ్యాపారి లాభాల మార్జిన్ను 12% పెంచి అందులో కొంత భాగం ముడుపులుగా స్వీకరించేందుకు వీలుగా ఎక్సైజ్ విధానం రూపొందించారు. ఈ విధంగా లభించే నిరంతర ముడుపులతో మొదట సౌత్ గ్రూప్ చెల్లించిన 100 కోట్ల ముడుపులను తిరిగి రాబట్టుకోవడమే కాకుండా భారీ ఎత్తున అక్రమ లాభాలు గడించింది కవిత. ఇచ్చిన అవకాశాలు వాడుకోలే. కవిత వివిధ మార్గాల ద్వారా పంపించిన 100 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రచారానికి మళ్లించింది. పైన పేర్కొన్న సాక్ష్యాలన్నీ కవిత ఢిల్లీ ప్రభుత్వ ముఖ్యులకు 100 కోట్ల రూపాయలు ముడుపునిచ్చినట్లుగా ధృవీకరిస్తున్నాయి. మొత్తం వ్యవహారంలో అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు ఆమెకు సహకరించారు. ఇండో స్పిరిట్లో కవితకు బినామీగా అరుణ్ పిల్లై వ్యవహరించారు. దర్యాప్తులో సహకరించడానికి కవితకు ఎన్నో అవకాశాలు కల్పించాం, వాటిని వినియోగించుకోలేదని ఈడీ తెలిపింది. 2023 సెప్టెంబర్ 4వ తేదీన, 2024 జనవరి 3వ తేదీన ఇచ్చిన సమన్లను తిరస్కరించారు. 4 సార్లు స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ పూర్తి వివరాలు వెల్లడించలేదని, దర్యాప్తునకు సహకరించలేదని చెప్పింది. మార్చి 15వ తేదీన హైదరాబాద్లోని ఆమె నివాసంలో మనీ లాండరింగ్ చట్టం కింద సోదాలు చేస్తుంటే కుటుంబ సభ్యులు, గుర్తు తెలియని వ్యక్తులు గలాభా సృష్టించారని ఈడీ ప్రస్తావించింది. ఈ గందరగోళంలో పాల్గొన్న వ్యక్తుల గురించి ఈడీ ప్రత్యేకంగా ఆ పంచనామాలో నమోదు చేసింది. కవితకు వ్యతిరేకంగా 13 సాక్ష్యాలు. 100 కోట్ల ముడుపులను మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ మాగుంట, గోపి కుమరన్, శరత్ రెడ్డి, సమీర్ మహేంద్రు, దినేష్ అరోరా, అరుణ్ పిల్లై, వి శ్రీనివాస్, బుచ్చిబాబు ధృవీకరించారు అని ఈడీ పేర్కొన్నది. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు ఈ 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చేశామని. వీరు తమ ముందు ఇచ్చిన స్టేట్మెంట్లే కవితకు వ్యతిరేకంగా లభించిన 13 సాక్ష్యాలు. చివరికి కవిత బినామీ కూడా చెప్పింది, మేము 100 కోట్ల ముడుపులు ఇచ్చినాం, కవితనే కింగ్ పిన్ అని. ఈడీ చెప్పిన ప్రకారం అప్రూవర్గా మారిన స్టేట్మెంట్లు ఇలా ఉన్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏం చెప్పిండు కవిత గురించి? ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి కవిత తనను సంప్రదించారు అని, 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చేందుకు అంగీకరించారని కేజ్రీవాల్ 2021 మార్చి 16వ తేదీన ఆయన కార్యాలయంలోనే స్వయంగా నాతో చెప్పారు. కవితను కలుసుకోవాలి అని కేజ్రీవాల్ నాకు సలహా ఇచ్చారు. తర్వాత 2021 మార్చి 19వ తేదీన కవితే నాకు స్వయంగా ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మన్నది. హైదరాబాద్లో కలిసినప్పుడు 100 కోట్ల ముడుపుల్లో 50 కోట్లు తన సీఏ చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకి ఇవ్వాలని కవిత చెప్పింది. మర్నాడే బుచ్చిబాబు నన్ను, మా అబ్బాయి రాఘవ మాగుంటను కలిశారు. కవిత సూచనల మేరకు అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబులకు 25 కోట్లు చెల్లించాం.
గత ఏడాది జూలై 14, 17వ తేదీన ఈ స్టేట్మెంట్ రికార్డ్ అయి ఉంది ఈడీ దగ్గర. ఓపెన్గా చెప్తున్నారు వాళ్ళు. నెక్స్ట్ మాగుంట రాఘవ, ఈ వైసీపీ ఎంపీ కొడుకు ఏం చెప్తున్నాడు? 2021 మార్చి 28వ తేదీన మా ఉద్యోగి గోపీ కుమరన్ చెన్నైలో బుచ్చిబాబు ఇచ్చిన ఒక చిరునామాకు 10 కోట్లు పంపించాం. మరో 15 కోట్లు అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన చిరునామాకు పంపించారు. జూలై 27, 2023న ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. గోపీ కుమరన్ డబ్బులు తీసుకుపోయిన ఆయన, అవును ఆ సొమ్మును నేనే రాఘవ చెప్పిన విధంగా ఇచ్చేసిన. క్లియర్ కట్టుకున్నది. శరత్ రెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత నిర్వహిస్తున్న పాత్ర గురించి అరుణ్ పిల్లై నాకు చెప్పిండు. కేజ్రీవాల్ సిసోడియాలను కవిత డీల్ చేస్తున్నారు. విజయ్ నాయర్ ద్వారా 100 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారని అరుణ్ పిల్లై చెప్పారు. అరుణ్ పిల్లైతో హైదరాబాద్లో కవితను కలిసిన. మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కూడా మాట్లాడుతున్నా. ఢిల్లీ మద్యం వ్యాపారంలో వాటా కావాలంటే 100 కోట్లు ముడుపులు చెల్లించాల్సి ఉంటుందని కవిత చెప్పారు. వ్యాపారం ప్రారంభమైన తర్వాత కొంత చెల్లిస్తానని చెప్పిన. ఎవరు? శరత్ రెడ్డి. ఈ శరత్ రెడ్డి ఎవరు? అరబిందో ఫార్మా డైరెక్టర్. ఇది విజయసాయి రెడ్డి అల్లుడు ఈయన శరత్ రెడ్డి. కథ అంతా ఈ లింక్ మళ్ళీ వేరే లింకు. వీళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో వేల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. చాలామందిని ముంచిన కంపెనీ ఇది. సమీర్ మహేంద్రు ఎవరైనా ఇండో స్పిరిట్స్. కవిత, మాగుంట, శరత్ రెడ్డిలే మొత్తం పెట్టుబడి పెడుతున్నారని అరుణ్ పిల్లై నాకు చెప్పిండు. ఫెర్నాడ్ రికార్డ్ తన వ్యాపారాన్ని ఇండో స్పిరిట్స్కు ఇచ్చేందుకు ఒప్పుకున్న తర్వాత అరుణ్ పిల్లై నన్ను కవితతో ఫేస్ టైంలో మాట్లాడించారు. మధ్యలో లైసెన్స్ ప్రక్రియ ఇబ్బందుల్లో పడ్డాక కూడా కవిత నాతో ఫోన్లో మాట్లాడారు. హైదరాబాద్లో కవితను ఆమె నివాసంలో కూడా కలుసుకున్నా. ఆ సమయంలో శరత్ రెడ్డి, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయినపల్లి, ఆమె భర్త అనిల్ కూడా అక్కడే ఉన్నారు. ఈడీ విషయాన్ని తన ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్నది. ఇండో స్పిరిట్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కవిత నన్ను అడిగారు. నెక్స్ట్ దినేష్ అరోరా. కవిత, అరుణ్ పిల్లై, విజయ్ నాయర్లను 2022 అక్టోబర్ 3వ తేదీన ఢిల్లీలోని లీ మెరిడియన్లో కలుసుకున్నా. అక్కడే ముడుపుల గురించి చర్చించినాం. అరుణ్ పిల్లై చెప్తున్నాడు, మిగతా వాళ్ళు చెప్పినవన్నీ నిజమే, వాళ్ళు చెప్తున్న అన్ని అంశాలు నిజమే. దినేష్ అరోరా లీ మెరిడియన్ హోటల్ రూమ్ బుక్ చేశారు. కవిత బంధువైన వి శ్రీనివాస్ తాను కవిత ఆదేశాల మేరకు ₹1 కోటి అరుణ్ పిల్లైకి చెల్లించినట్లుగా చెప్పాడు. నెక్స్ట్ కవిత సీఏ బుచ్చిబాబు. కవితకు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో రాజకీయ అవగాహన ఉన్నది. విజయ్ నాయర్ కవితను 2021 మార్చి 19, 20 తేదీల్లో కలిశారు. ఆమెను సంప్రదించిన తర్వాతే ఢిల్లీ మద్యం విధానం రూపొందించారు. ఆప్కు ముందుగా కొంత డబ్బు చెల్లించడం, తర్వాత అరుణ్ పిల్లై పేరుతో ఇండో స్పిరిట్లో భాగస్వామ్యం సంపాదించడం, ఇండో స్పిరిట్కు ఫెర్నాడ్ రికార్డ్ పంపిణీ వ్యాపారం లభించేలా చూడడం మొదలైనవన్నీ ముందుగానే నిర్ణయించుకున్నారు. మాగుంట రాఘవతో నేను చేసిన చాట్ కూడా ఉన్నది. అందులో కవిత పేరుకు బదులు మేడం అని ఉంటుంది. ఎవరు? కవిత సీఏ చెప్తుండు. మాగుంట రాఘవ బుచ్చిబాబుతో చాట్ నిజమే అని రాఘవ కూడా ఒప్పుకున్నాడు. ఇవన్నీ సాక్ష్యాలన్నమాట. మద్యం విధానంపై మంత్రుల బృందం నివేదిక, ఎక్సైజ్ శాఖ అధికారుల నివేదికలో కొన్ని భాగాలు విజయ్ నాయర్ బుచ్చిబాబుకు పంపించారు. బుచ్చిబాబు ఫోన్లో అవి ఈడీకి లభించినాయి. కవిత సిబ్బందిలో ఒకరు 2 పెద్ద బ్యాగుల్లో నగదును దినేష్ అరోరా కార్యాలయం నుంచి తీసుకొని వినోద్ చౌహాన్ అనే వ్యక్తికి అందజేశారు. ఇదంతా కూడా సాక్ష్యాలు. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి మీద. ఈమె నేను అక్రమం, నన్ను అరెస్ట్ చేయడం అని ఏడుపులు. ఇట్లా చాలుగా మొదటి నుంచి బుకాయింపే. మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 50 కింద కవిత ఇచ్చిన స్టేట్మెంట్లలో అడిగిన వాటన్నింటికి అడ్డంగా బుకాయించారు. ఇండో స్పిరిట్లో తనకు వాటాయే లేదన్నారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవల మధ్య వాట్సాప్ చాట్ను తాను చూడలేదని చెప్పారు. అన్ని అబద్ధాలే. దర్యాప్తును ఆలస్యం చేసేందుకు దురుద్దేశంతో కేసులు పెట్టారు. తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. తన ఫోన్లు బలవంతంగా లాక్కున్నారు అని ఆరోపించారు. నిజానికి 2023 మార్చి 21వ తేదీన కవిత తానే స్వయంగా 9 మొబైల్ ఫోన్లను తీసుకొచ్చి రాజకీయ ప్రచారం చేసుకున్నారు. 2023 మార్చి 11వ తేదీన మేము ఆమె దగ్గర ఒక్క ఫోను స్వాధీనపరుచుకున్నప్పుడు ఏ నిబంధనల ప్రకారం ఆ ఫోన్లోని వివరాలు రాబట్టవచ్చో వివరించాం. అయినప్పటికీ ఆమె మా పైన తప్పుడు ఆరోపణ చేశారు. నిర్దిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా రాజకీయ ప్రకటన చేశారు. తనకు సీఏకు మధ్య జరిగిన చాట్ను గుర్తించేందుకు కూడా ఆమె నిరాకరించారు. బుచ్చిబాబుతో చాట్లో ఒక చోట నేను, అభిషేక్ నిన్న గౌతమ్ను కలిశాం. 30% బదులు 45% ఇవ్వమని గౌతమ్కు చెప్పాను. మళ్ళీ శుక్రవారం కలుస్తున్నాం అని కవిత పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక్క ప్రశ్నకు కూడా కవిత దగ్గర సమాధానం ఇవ్వలేదు. సో ఇట్లా కవిత తన ఫోన్ నెంబర్లోని సాక్ష్యాలు ధ్వంసం చేశారని, ఆమె ఇచ్చిన ఒక ఫోన్లో ఎలాంటి డేటా లేదని ఈడీ తెలిపిందట. మరో 9 ఫోన్లను కూడా పూర్తిగా ఫార్మాట్ చేసి సమర్పించిందట. ఏది 10 ఫోన్లు ఇట్లా ఎత్తింది కదా, ఆ 10 ఫోన్లట ఫార్మాట్ చేసి ఇచ్చిందట.
మరి ఎందుకు ఫార్మాట్ చేయాలా? ఉన్నట్టు ఇవ్వచ్చు కదా ఏం లేనప్పుడు. వాటిలో సమాచారాన్ని ఎవరు తొలగించారో అడిగితే చెప్పలేదని ప్రస్తావించింది. 2023 మార్చి 11వ తేదీన సమన్లను జారీ చేసిన తర్వాతే ఇందులో 4 ఫోన్లను ఫార్మాట్ చేసినట్లు ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది. తాము సంపాదించిన సాక్ష్యాల మేరకు మనీ లాండరింగ్ చట్టం ప్రకారం కవిత నేరానికి పాల్పడినట్టుగా తేలింది. సెక్షన్ 19 ప్రకారం కవితను అరెస్టు చేసే అధికారం తమకు ఉందని స్పష్టం చేసింది. ఆ అధికారంతోనే శుక్రవారం ఆమెను అరెస్ట్ చేశామని చెప్పింది. అరెస్టు కారణాలను కవితకు ఆమె భర్తకు వివరించామని పేర్కొన్నది. ఇంకేముందల్లా? ఇంకా ఆమె తప్పు చేయలేదు అని చెప్పడానికి ఎక్కడైనా ఉన్నదా? వాళ్ళ బాధంతో ఒకటే సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఎట్లా అరెస్ట్ చేస్తారు, సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఎట్లా అరెస్ట్ చేస్తారని తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సో అది కూడా కోర్టు ఏం తెలుస్తుంది అన్నది చూడాలి.